అత్య ఈరోజు జర్నీయా? ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. 15 days అలా గడిచిపోయింది చాలా త్వరగా. ఈరోజు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారో ఇక్కడ అలా అయిపోద్ది సైలెంట్గా. నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావు కదా, నాకు సాయంత్రం వచ్చే కనిపిస్తుంది. అవును, నల్లగా అనిపిస్తుంది. నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను మీతో. అదే అనుకుంటాను. సంక్రాంతికి వచ్చినప్పుడు చేద్దాం. మీకు కూడా హాలిడేస్ ఉంటాయి కదా. నీకు లైటింగ్ పెట్టలేదా? అందులో లైటింగ్ ఎక్కువ పెట్టలేదా? వెళ్ళిపోతున్నావు నువ్వు. సో వెళ్ళరా అయితే, వెళ్ళొస్తాం మేము కూడా. సరే అత్య, జాగ్రత్త. హ్యాపీ జర్నీ. సరే బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది జర్నీ వ్లాగ్. ఆంధ్ర నుంచి యూపీ బయలుదేరుతున్నాం. చాలా తక్కువ డేసే ఉన్నామండి ఈసారి. ఉన్నన్ని రోజులు కొంచెం బిజీగానే ఉన్నాం కదా. ఇంకా ఏవో ఒక అంటే పూజలు, ఇంకా అటు ఇటు తిరగడం, ఇట్లా బిజీగా ఉన్నాం కదా. అసలు ఉన్నట్టే లేదనమాట. చాలా తొందరగా డేస్ అన్నీ గడిచిపోయాయి అని అనిపించింది. వెళ్ళే రోజు మాత్రం ఏదో ఒక తెలియని బాధ, మనసులో భారంగా ఉంటుంది. బట్ వెళ్ళక తప్పదు. సాహితీ, సాత్విక్ ఇద్దరికి స్కూల్ ఉంది. అలాగే మా హస్బెండ్ లీవ్స్ కూడా 10 days ఇచ్చారనమాట. ఇంకా కంపల్సరీ ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను ట్రైన్లో తినడం కోసం. ఈరోజు పనులన్నీ కూడా కొంచెం చాలా తొందరగానే అయిపోయాయి. చికెన్ పచ్చడి పెట్టారా అంటున్నాడా? సాహి సాహి నీ కోళ్ళు కోసేసి పెడతారంట చికెన్ అవకే. పెట్టమంటావా? అవి కోస్తే ఊరుకోరంట. వచ్చే వరకు ఏంటంటుంది అత్తమ్మా? ఇంకా పెద్ద అయిపోతాయా? అంతే, ఇంక పెద్ద అవ్వు. ఏంటి అదే డ్రైనేజీయా? మళ్ళీ వస్తాం కదా జనవరిలో. పండుబాబుకి సెలవు ఇవ్వకపోయినా నేను వస్తానులే. రోహిణి అత్త కూడా అదే ఉందా? తాతమ్మ ఫీల్ అవుతుంది. అదిగో తాతమ్మ ఏడుస్తుందిరా. చిన్నమ్మా, చిన్న తాతమ్మ సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దంటరా. మనం వెళ్ళిపోతే బోర్ కొడుతుందంట, అందుకని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దంట. మాకు ఇక్కడి నుంచి ట్రైన్ వారానికి 2 సార్లు ఉంటుందండి. ఫ్రైడే అలాగే మండే, ఈ 2 రోజులు ఉంటుందన్నమాట. అక్కడి నుంచి అంటే యూపీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం సండే, వెన్స్డే ఈ 2 రోజులు ట్రైన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వెజ్ బిర్యానీ, సోయా చంక్స్ ఇవన్నీ కూడా వేసుకుని వెజ్ బిర్యానీ లాగా చేశాను. ఇంకా అందులోకి మేము పెరుగు వేసుకుని తినేస్తాము. ఈరోజు నాన్ వెజ్ తినం కాబట్టి ఇంకా అందులోకి స్పెషల్గా కర్రీస్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇడ్లీ పిండి రొట్టెలు వేశాను. చెరకు పానకం, పిల్లల కోసం అల్లం చట్నీ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా మేము వెళ్ళే ప్రతిసారి రొయ్యలు తీసుకువెళ్తాము. అలాగే ఈసారి అత్తమ్మ నాన్ వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు. మేము ఫ్రైడే రోజున బయలుదేరాం కదండి. ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా చక్కగా తలస్నానం చేసేసి దేవుని దగ్గర దీపం పెట్టుకున్నాను. జనరల్గా ఏంటంటే మన సైడు ఫ్రైడే రోజున, ట్యూస్డే రోజున ఇట్లా బయలుదేరకూడదు ఆడపిల్లలు అంటారు కదండి. బట్ మాకు తప్పదనమాట. శుక్రవారం రోజున ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది కాబట్టి ఇంక మాకు ఈ డేస్ అవన్నీ ఏం చూసుకోము. వారాలు, తిథులు ఇటువంటివి ఇంకా ఏం చూసుకోము, పట్టించుకోము కూడా. మాకు ఇంకా మ్యాండేటరీ కదండి, ఆ రోజే ట్రైన్ ఉంది కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాము. చబ్బి తాతమ్మ చెప్పలేరా?
నానమ్మకి చెప్పి ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు వాళ్ళ తాతమ్మ దగ్గర, నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా మార్నింగు 11:40కండి తాడేపల్లిగూడెం నుంచి ట్రైను. ఇంకా మేము 9:30 ఆ టైంకే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోతాము. 1 ½ అవర్ పడుతుందనమాట. మేము ఇక్కడి నుంచి అంటే పాలకొల్లు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి 1 ½ అవర్ అట్లా టైం పడుతుందనమాట. అందుకని కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోతాం. ఇంకిక్కడ మేము మావయ్య గారికి నమస్కారం చేసుకొని అమ్మమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్నాం. జనవరిలో రా వస్తాను. సెలవు ఉంటే కనుక తప్పనిసరిగా వస్తాను. ఏడకండి ఇప్పుడు ఏమి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ జాగ్రత్త. లగేజ్ చిన్నమ్మా చెప్పావు అందరికీ. పెద్దమ్మా ఎలా వస్తాను జాగ్రత్త. నాన్నకు ముద్దు పెట్టండి వెళ్ళి. రాత్రి వేసుకున్నాం మొన్న రాత్రి. పెద్దమ్మకి చెప్పారా బుజ్జత్తకి? అదిగో బుజ్జత్త అదిగో. ఇంకిక్కడ అందరికీ చెప్పి బయలుదేరుతున్నాం. శబరి అమ్మమ్మ అయితే ఇంక మేము ఆటో ఎక్కే వరకు వెళ్ళే వరకు కూడా సంక్రాంతికి రండమ్మా, జనవరిలో రండమ్మా అని చెప్తూనే ఉంది. వెళ్ళొస్తాయండి వస్తాయండి చెప్పాడా. బేబీ గారు వెళ్ళొస్తామండి. శబరేది ఉందా? శబరి మళ్ళీ ఇప్పుడు బెంగెట్టుకుంటుంది 2 రోజులు. పిల్లల్ని గుర్తు చేసుకుంటుంది. మళ్ళీ సంక్రాంతికి వస్తారంటది. ఇంక గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ వస్తా. ఇంకిక్కడ మేము బయలుదేరుతున్నాము. ఇంక వెళ్తున్నప్పుడు అందరూ కూడా చాలా డల్ అయిపోతారు. మాకు కూడా అలాగే ఉంటుందండి. నేను యూపీ వెళ్ళిన తర్వాత కూడా ఒక 2, 3 డేస్ చాలా డల్‌గా ఉంటాను. ఎందుకంటే వాళ్ళందరితో మంచిగా టైమ్ స్పెండ్ చేసి వెళ్తాను గదా! ఇంక వెళ్ళిన తర్వాత ఏంటో చాలా లోన్‌లీగా ఉంటుంది. ఇంకా అత్తమ్మకి ఇక్కడ ఏడుపొచ్చేస్తుంది ఆపుకుంటున్నారు. ఈసారి శబరి అమ్మమ్మ మాత్రం ఎక్కువ ఎమోషనల్ అవ్వలేదనమాట. ఎందుకంటే మళ్ళీ మేము సంక్రాంతికొస్తాం. మధ్యలో ఒక నెల మాత్రమే ఉంది కదా! మళ్ళీ నెల రోజుల తర్వాత వస్తారు అని అందరూ కూడా కొంచెం ధైర్యంగా, కొంచెం ఆనందంగానే పంపించారు. ఇంకిక్కడ అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరుతున్నాం. మేము ఊరు దాటే వరకు ఇంకా ఆటో ఆగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు కనిపిస్తారు. వాళ్ళకి చెప్తూ వెళ్తూనే ఉంటామనమాట. ఇక్కడ మా అన్నయ్య అండి అంటే పెద్దమ్మ ఉంది కదా ఇంట్లో, పెద్దమ్మ వాళ్ళ చిన్న కొడుకనమాట. అంటే మా ఆడపడుచు వాళ్ళ మరిది గారు. పిల్లలంటే చాలా ఇష్టమండి అన్నయ్యకి. వాళ్ళ హౌస్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకలా ముందుకు వెళ్తే మా అత్తయ్య గారి పుట్టిల్లొస్తుందనమాట. ఇంకా అక్కడ కూడా ఆగి వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి వెళ్తూ ఉంటాము. ఈ విధంగా మేము ఊరు దాటే వరకు ఇంక కనిపించిన వారందరికీ గూడా ఈ విధంగా చెప్తూ వెళ్తామండి ఊరు దాటే వరకు. అలా ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు. ఊర్లో చాలా మంది రిలేటివ్స్ ఉంటే ఇలా ఉంటుందనమాట. ఇంకిది మా అత్తయ్య గారి పుట్టిల్లండి. అంటే తమ్ముడు గారి హౌస్ అనమాట. ఇంక వెళ్ళేటప్పుడు వాళ్ళదే లాస్ట్ హౌస్ అనమాట. వాళ్ళకి కూడా చెప్పి వెళ్తాము.
వెళ్ళొస్తాం పిన్ని. బాయ్. జై దుర్గమ్మ చెప్పండి. జై దుర్గమ్మ. వెళ్ళొస్తాం. మావయ్య గారు ఉన్నప్పుడు నేను ఆంధ్ర నుంచి తిరిగి వస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయేదాన్నండి. మావయ్య గారిని పట్టుకొని ఏడ్చేసేదాన్ని. అంటే మా మధ్య బాండింగ్ అలా ఉండేదనమాట. ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే ఉండేది. మేము ఉన్నన్ని రోజులు ఇంకా మావయ్య గారు పిల్లల్ని అస్సలు వదిలేవారు కాదనమాట. పిల్లలతో చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసేవారు. అండ్ మాతో కూడా చక్కగా జోకులు వేస్తూ అట్లా ఉండేవారనమాట. తిరిగొస్తున్నప్పుడు అసలు నాకు మావయ్య గారిని వదిలి రావాలనిపించేది కాదండి. అప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాననమాట ఇంకా. ఎందుకంటే మేము ఏడ్చామనుకోండి అత్తమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ గూడా ఇంకా చాలా వీక్ అయిపోతారు. వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తారనమాట. అందుకని ఇప్పుడు నేను కొంచెం చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఇప్పుడైతే నాకు బాధొస్తుంది. అండ్ వాళ్ళ ముందు మాత్రం ఏడవను. ఆటో ఎక్కిన తర్వాత ఎమోషనల్ అవుతాను గానీ, ఇంక వాళ్ళ ముందు మాత్రం కొంచెం ధైర్యంగా, హ్యాపీగానే వచ్చేస్తాను. ఎంతైనా వచ్చేటప్పుడు ఉండే ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు కదండీ! ఇన్ని రోజులు వీళ్ళందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి, ఇంకా వెళ్ళిపోవాలి అంటే ఇంకా బాధగానే ఉంటుంది. ముందు రోజు నుంచే ముందు ఒక 2, 3 డేస్ ముందు నుంచే నాకు బాధైతే స్టార్ట్ అయిపోతుందనమాట. ఇంకో 2, 3 డేస్‌లో యూపీ వెళ్ళాలి అనే బాధ స్టార్ట్ అవుతుంది. బట్ తప్పదు వెళ్ళాలి. ఇంకిక్కడ మేము వెళ్ళే దారిలో తేగలు తీసుకుంటున్నామండి. ఎంత పిచ్చో నాకు ఈ తేగలు, చెరుకు గడలు ఇటువంటివి మంచిగా తింటాను. ఆల్రెడీ మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు ఒక కట్ట. ఇంకొక కట్ట ఇక్కడైతే తీసుకుంటున్నామండి. వెళ్ళే దారిలో అత్తిలి దగ్గరో ఏమో నాకు ఈ ప్లేస్ సరిగ్గా ఐడియా లేదు గానీ, ఇక్కడ తేగలు భలే టేస్టీగా ఉంటాయండి. చాలా బావుంటాయి. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా బిందెల్లో పెట్టి కాలుస్తారనమాట. కొంతమంది తేగలు ఉడకబెడతారండి. ఉడకబెట్టిన వాటికంటే కూడా ఈ విధంగా బిందెల్లో పెట్టి పైన గడ్డి వేసి కాలుస్తారనమాట. అవి మంచి టేస్ట్ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట కాల్చిన తేగలు. అందులోనూ ఇక్కడ నల్లమట్టిలో ఉంటాయనుకుంటా అండి తేగలు. మంచి రుచిగా ఉంటాయన్నమాట. మా సైడ్ కూడా అంటే ఇప్పుడు అత్తయ్య గారు పెరట్లో వేసేవారు ఇదివరకు. అవి కూడా చాలా టేస్టుండేవి. నల్ల మట్టి కాబట్టి. ఇప్పుడు తేగలు బాగా దొరికే సీజన్ కదండీ! దొరికినన్ని రోజులు హ్యాపీగా తినండి. తేగలు హెల్త్‌కి చాలా చాలా మంచివి. మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. మళ్ళీ మేము యూపీ వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ అంతా కూడా మిస్ అవుతాము. ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఒక షాప్ ఉంటుందండి. ఆ షాప్ నేము మీకు సరిగ్గా కనిపించిందో లేదో అక్కడ స్నాక్స్ చాలా బావుంటాయండి. ఎప్పుడు వెళ్ళినా సరే పిల్లల కోసం అక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటామనమాట. పప్పు చెక్కలు ఇట్లా కొన్ని స్వీట్స్ అటువంటివన్నీ కూడా ఆ షాప్‌లో తీసుకుంటాము. అక్కడ ఆహ్, కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేయించుకొని రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాము. ఎప్పుడు కూడా అండి మేము ఆహ్, స్టేషన్‌కి హడావిడిగా రావడం, లాస్ట్ మినిట్‌లో రావడం గానీ, అలా ఏమి ఉండదనమాట. ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే, ఒక్కొక్కసారి ఒక 1 అవర్ ముందుగానే మేము స్టేషన్‌కైతే వచ్చేస్తాము. ఆహ్, 11:40కి ట్రైన్ కదండీ! సో, 9:30కి అక్కడ బయలుదేరతాము. 10:30, 11:45 ఆ టైంకి కరెక్ట్‌గా స్టేషన్‌కైతే వచ్చేస్తామనమాట. మేము వెళ్ళే ట్రైన్ ఇదే అండి. కరెక్ట్ టైంకే వచ్చేసింది. వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ట్రైను. ఆహ్, ఎక్స్‌ప్రెస్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఆగదు. పెద్ద పెద్ద స్టేషన్స్‌లో కొన్ని స్టేషన్స్‌లో మాత్రమే ఆగుతుంది. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో ఆగుతుందండి. రాజమండ్రి తర్వాత ఆహ్, తాడేపల్లిగూడెంలో ఆగుతుంది. 5 మినిట్స్ మాత్రమే ఆగుతుందనమాట. చాలా ఫాస్ట్‌గా ఎక్కేయాలి. తర్వాత ఏలూరులో స్టాప్ ఉంటుంది. తర్వాత విజయవాడ. అలాగా కొన్ని కొన్ని స్టేషన్స్‌లో మాత్రమే ఆగుతుంది. అది కూడా చాలా తక్కువ టైం ఆగుతుందండి. విజయవాడలో మాత్రం ఒక 15, 20 మినిట్స్ అలా ఆగుతుంది గానీ, ఇంకా మిగిలిన స్టేషన్స్‌లో మాత్రం చాలా తొందరగానే కదిలిపోతుందనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరికీ లంచ్ తినిపించేసి మేము కూడా తినేసాము. ఎక్కేటప్పటికి దగ్గర దగ్గర 12 అయిపోతుంది కదండీ! ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చొని, హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ విధంగా లంచ్ చేసేసి పడుకుంటాము. హ్యాపీగా 5:00 వరకు పడుకుంటాము. ఇంకా మా ట్రైన్ రొటీన్ అనమాట అది. ట్రైన్ ఎక్కడం, ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత లంచ్ చేయడం, పడుకోవడం, ఈవినింగ్ అంటే 5:00కి నిద్ర లేవడం అదనమాట. ఇక్కడ మేము నిద్రపోయి లేచామండి. ట్రైన్‌లో ఇలా ఉంటుందనమాట. ఈ ట్రైన్ జర్నీ అయితే మాకు అలవాటయిపోయింది. మాకస్సలు బోర్ అనిపించదు. ఇంకా
బావుంటుందండి. అంటే ఈ ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆగదు కదా! ఎక్స్‌ప్రెస్ కాబట్టి ఇంక అలా వెళ్తూ ఉంటుంది. సో, పెద్దగా బోర్ అనిపించదు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ గూడా ఈ విధంగా చిన్నప్పటి నుంచి అంటే మంత్స్ బేబీస్‌గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ట్రైన్ జర్నీస్, లాంగ్ జర్నీస్ బాగా అలవాటు. వాళ్ళు కూడా ఏం పెద్దగా విసిగించరు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కలిపి ఒక సీటే తీసుకుంటామనమాట. అంటే ఒక టికెటే తీసుకుంటామండి. ఎందుకంటే సాత్విక్‌కి సెపరేట్‌గా టికెట్ తీసుకున్నా సరే, వాడు సెపరేట్‌గా పడుకోడనమాట. నా దగ్గరే పడుకుంటాడు. అందుకని వాళ్ళిద్దరికీ కలిపి ఆహ్, ఒక టికెటే తీసుకుంటాము. ఈసారి జర్నీ చాలా బాగా జరిగిందనమాట. అంటే వెళ్ళేటప్పుడు జర్నీ చాలా బావుంది. వచ్చేటప్పుడైతే మాకు కింద సీట్ రాలేదు. మిడిల్‌లో, అప్పర్‌లో అట్లా అడ్జస్ట్ అయ్యాం గానీ, ఈసారి మాత్రం కింద దొరికింది. అంటే కింద ఒక అబ్బాయి ఉన్నాడనమాట. తను పైకెళ్ళిపోయి కింద బెర్త్ మాకిచ్చాడు. హ్యాపీగా పడుకోవడం అంటే పిల్లలు ఆడుకోవడానికి కింద అంటే కింద సీట్ అయితే మనకు కంఫర్ట్ ఉంటుంది కదండీ! ఫుడ్ తినడానికి గానీ, దేనికైనా సరే మనకి కింద సీట్ అయితేనే బావుంటుంది గదా! అట్లా ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం సో, జర్నీ బావుంది. ఇంక నైట్ డిన్నర్‌లోకి నేను ఇడ్లీ పిండితో అట్లు వేశాను కదండీ! టైం 7:00 అవుతుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ డిన్నర్ తినిపిస్తున్నాను. ఈ ట్రైన్ జర్నీలో నేను అంటే యూపీ నుంచి వస్తున్నప్పుడు గానీ, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గానీ ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తానండి. ఆఫ్టర్‌నూన్ లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తాననమాట ఈ విధంగా. ఎందుకంటే ఈ ట్రైన్‌లో మనం తినే ఫుడ్ పెద్దగా రాదు. అంటే స్నాక్స్ లాంటివి కూడా పెద్దగా ఏవి రావన్నమాట. అందుకని మాక్సిమం స్నాక్స్ కూడా అంటే పిల్లలు తినే కొన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ గూడా నేను ఇంటి దగ్గర నుంచే క్యారీ చేస్తానండి. ఈ ట్రైన్‌లో ప్యాంట్రీ ఉంటుందండి. మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది. రూ. 250 ఎంతో తీసుకుంటారనమాట ఫుల్ మీలు. బట్ అస్సలు మనకి సాటిస్ఫాక్షనే ఉండదు. ఒక 4 చపాతీ, కొంచెం రైస్, దాల్, కర్రీ ఇస్తారు గానీ అదసలు మనకి కడుపు నిండినట్టే అనిపించదనమాట. అందుకని కంపల్సరీ నేను ఫుడ్ మొత్తం ఇంటి దగ్గర నుంచే క్యారీ చేస్తాను. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికే సాత్విక్ ఇక్కడ టిఫిన్ చేస్తున్నాడు. ట్రైన్‌లో ఇది భోపాల్ దగ్గరో ఎక్కడో టిఫిన్ తీసుకున్నారనమాట. పూరి తీసుకున్నారండి. అస్సలు బాలేదంట. సాత్విక్ ఒక పూరి తిని పక్కన పెట్టేశాడు. ఆలు పరోటా తీసుకున్నారు. పూరి, ఆలు పరోటా, పోహ ఇవే వస్తాయన్నమాట ఇంకా. ఇడ్లీ, దోస ఇటువంటివేమి దొరకవు. మనం ఇంకా అంటే నెక్స్ట్ డే కొంచెం మన ఆంధ్ర దాటేస్తాం కదండీ! అందుకని ఇంకా ఆంధ్ర ఫుడ్ దొరకదనమాట. ఆలు పరోటా, పూరి, ఆ పూరి అస్సలు బాగోదనమాట. పోహ ఇటువంటివి అంటే ఆలు బోండా ఇటువంటివి దొరుకుతాయి. మా సాహితమ్మ అయితే ఇక్కడ ఆలు పరోటా తీసుకుందండి. ఇద్దరు గూడా వదిలేసారనమాట. అస్సలు నచ్చలేదు వాళ్ళకి. ఇంకా ట్రైన్ ఫుడ్ అలాగే ఉంటుందండి నాకు తెలుసు. నెక్స్ట్ డేకి కూడా నేను చపాతీ అవి ప్రిపేర్ చేసి తీసుకొస్తాను గానీ, ఇంక ఈసారి ఇడ్లీ పిండి రొట్టెలు వేసుకొచ్చాను కదా! అవి ఉంటాయేమో ఒక 2 అయినా ఉంటాయి. నెక్స్ట్ డే వాళ్ళకి పెట్టేద్దాం అని అనుకున్నాను గానీ, ఇంకా నైట్ ఆహ్, తినేసామనమాట. పక్కన ఎవరో ఉంటే వాళ్ళకి కూడా పెట్టాము. సో, అందుకని అవి అయిపోయాయి. అందుకని నెక్స్ట్ డే టిఫిన్ తీసుకోవాల్సొచ్చింది. బట్ పిల్లలైతే సరిగ్గా తినలేదు. చట్నీ గ్రీన్ చట్నీ ఏదో ఇస్తాడు. చూపి అగబెట్టు చిన్న పెట్టు అందులో. అంత ఆకలి అయింది నాకు. ఒక చపాతీ తింటే ఏం ఆకలి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి, ఆలు పరోటా తీసుకున్నారు గానీ, ఇంకా అవి సగం సగం తిని వదిలేశారు. నాకైతే ఈ ట్రైన్ ఫుడ్ అస్సలు తినాలనిపించదండి. ట్రైన్‌లో దొరికే ఫుడ్ అస్సలు తినాలనిపించదు. తీసుకోను కూడా. మేమైతే మా పెరటి జామకాయలు తెచ్చుకున్నాము. ఇంక మార్నింగ్ బ్రష్ చేసేసి ఒక జామకాయ అయితే తినేసాము. అలాగే తేగలు కూడా ఉన్నాయి కదండీ! ఒక తేగ తిన్నాం. నేను, అర్జున్ అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకోలేదు. సో, జామకాయలు ఇవే తిన్నామనమాట. నిన్న వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి. ఆవిడకి నేను రిప్లై ఇచ్చాను. బట్ వీడియోలో ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలి అని అనుకున్నాను. కామెంట్ ఏంటి అంటే, "మీరు ఆంధ్ర వచ్చినప్పుడు మీ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్లరండి? ఎక్కువగా ఎందుకు అక్కడికి వెళ్లి ఉండరు? అలాగే మీ అమ్మగారు మీకేమి పిండి వంటలవి వండివ్వరేంటి?" అని అడిగారనమాట.
మేము ఆంధ్ర వచ్చి ఉండేది ఒక 10, 15 డేస్ అలా ఉండి వెళ్ళిపోతాం కదండీ. అంటే పిల్లలకి హాలిడేస్ అవి ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో మాత్రం ఒక 1 మంత్ అలా ఉంటాను గానీ, మిగిలిన టైంలో ఎప్పుడొచ్చినా సరే ఒక 10, 15 డేస్ అలా ఉండి వెళ్ళిపోతాము. ఆ 10, 15 డేస్‌లో ఎక్కువ రోజులు నేను అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండడానికే ట్రై చేస్తానండి. ఎందుకంటే, అంటే అందరూ ఇలా ఆలోచిస్తారో లేదో తెలీదు. బట్ నేను మాత్రం ఆహ్, అత్తయ్య గారి వైపు నుంచి ఆలోచిస్తాననమాట. అంటే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం కదండీ! అత్తయ్య గారు, శబరి అమ్మమ్మ మళ్ళీ పిల్లలు ఎప్పుడొస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారండి. ఇంక వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి? మేమే కదా! మాకు వాళ్ళు అలా అనుకుంటాననమాట. వచ్చిన రోజు ఎక్కువ రోజులు అంటే నేను అత్తయ్య గారి ఇంటికొచ్చి ఒక 2 రోజులు ఇక్కడుండి, ఒక 4 రోజులు అన్నయ్య వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళ ఇంటికి తిరిగాననుకోండి, వీళ్ళు పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేరు కదా! అమ్మమ్మ, శబరి అమ్మమ్మ కానీ, అత్తమ్మ గాని, పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి అని చూస్తారు కదండీ! అందుకని పిల్లల్ని ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉంచడానికి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికే చూస్తాననమాట. అలాగని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళనా అంటే వెళ్తాను. వెళ్ళి 1 డే, 2 డేస్ అట్లా ఉండి వచ్చేస్తాను గానీ, ఎక్కువ రోజులు అక్కడ ఉండనండి. అంటే ఈ విధంగా 10, 15 డేస్ వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటాననమాట. సమ్మర్ హాలిడేస్‌లో వస్తాను కదండీ! అప్పుడు మాత్రం 1 ½ మంత్ ఉంటాను గాబట్టి, ఆ టైంలో పెద్దన్నయ్య ఇంటి దగ్గర ఒక 10 డేసు, చిన్నన్నయ్య ఇంటి దగ్గర ఒక 10 డేసు అలా టైమ్ స్పెండ్ చేస్తాను. మిగిలిన టైంలో అంటే ఈ టైంలో వస్తాను కదండీ! నార్మల్ డేస్‌లో ఒక 10, 15 డేస్ ఉండి వెళ్ళిపోతాం కదా! ఆ టైంలో మాత్రం పిల్లలు ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండాలి. వాళ్ళతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని మాత్రం అనుకుంటాననమాట. అందుకనే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా 1, 2 డేస్‌లో వచ్చేస్తాను. అదే రీజన్ అండి. అంతేగాని ఇంకా వేరే రీజన్స్ ఏమి లేవనమాట. అన్నయ్య వాళ్ళిద్దరికీ కూడా మేమంటే చాలా చాలా ప్రేమ. అసలు నేను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఫోను చేస్తూనే ఉంటారు. చిన్నన్నయ్య అయితే రాజమండ్రిలో దిగిపో అమ్మ మా ఇంటి దగ్గరకొచ్చేసి ఒక 2 డేస్ ఉండి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళు అంటాడు. పెద్దన్నయ్య కూడా అండి సాయంత్రం వరకు అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండి సాయంత్రం మా ఇంటికొచ్చేయమ్మా అని అంటూ ఉంటారు. సో, అంత ప్రేమనమాట వాళ్ళిద్దరికీ నేనంటే. బట్ నా ఆలోచన ఇలా ఉంటుందనమాట. పిల్లలిద్దరూ ఎక్కువగా శబరి అమ్మమ్మతో, అత్తమ్మతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళకి మాత్రం ఎవరున్నారు అని అనుకుంటాను. సో, అదనమాట మెయిన్ రీజన్. ఇంకా పిండి వంటల విషయానికొస్తే సాహితీ, సాత్విక్ ఇద్దరు అన్ని రకాల పిండి వంటలు తినరండి. అదే ప్రాబ్లమ్ అనమాట. అమ్మ జంతికలు ఇవన్నీ కూడా వండిస్తాను అని చెప్తది. అమ్మని గాని, అత్తమ్మని గాని అసలు నేను ఎటువంటి పిండి వంటలు వండొద్దనే చెప్తానండి. ఎక్కువగా నేను పిండి వంటలవి తీసుకురాను కూడా. కావాలి అంటే బయట తాడేపల్లిగూడెంలో గాని, మా ఇంటి దగ్గరలో కానీ బయట కొని తీసుకొస్తాను. అవి అవి కూడా చాలా తక్కువ తెచ్చుకుంటానండి. పిల్లలన్నీ తినరనమాట. కొన్ని సెలెక్టెడ్‌గా తింటారు. వాళ్ళు తినేవేవో బయట కొని తీసుకొస్తాను. అంటే ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకుంటాననమాట. అత్తమ్మను కూడా నేను ఏమి వండివ్వద్దనే అంటానండి. బట్ కొన్ని వండిస్తారు. ఇంకా అమ్మ, వదిన వాళ్ళు కూడా సంక్రాంతి టైంలో, ఆ టైంలో నేను చెప్పినా వినరనమాట. ఏవో ఒకటి వండిస్తూనే ఉంటారు. ఎవరి సమయాన్ని బట్టి, ఎవరు వీలుని బట్టి వాళ్ళు అంటే అత్తయ్య గారికి వీలైతే అత్తయ్య గారు, అమ్మకి వీలైతే అమ్మ ఈ విధంగా వండిస్తారనమాట. అన్నయ్య వాళ్ళు కూడా నేను వచ్చేసేటప్పుడు పిల్లలకి స్నాక్స్ అవి కొనిస్తారు. ఇంకా అన్నీ చూపించడం కుదరదు కదండీ! సో, మీకలా అనిపించొచ్చు. సో, బట్ అత్తమ్మ, అమ్మ ఇద్దరు కూడా నాకు ఏవో ఒకటి ఇస్తూనే ఉంటారు. ఇంకిక్కడ ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చిన వెంటనే ఫస్ట్ నేను తులసి మొక్కను చూసుకున్నానండి. బాల్కనీలో పెట్టి వెళ్ళాననమాట. ఇక్కడ పక్కన లీలా వాళ్ళు ఉంటున్నారు గదా! తనని రోజు నీళ్ళు వేయమని చెప్పాను. మేము ఊరు వెళ్ళిన 4 డేస్ తర్వాత వాళ్ళు కూడా ఊరు వెళ్లారండి. ఆంధ్ర వచ్చారనమాట. అసలు తులసి మొక్క ఎలా ఉందో ఏంటో అని ఫస్ట్ తులసి మొక్క దగ్గరికొచ్చి చూసుకున్నాను. బావుందండి. హెల్తీగానే ఉందనమాట. మా సాహితమ్మ వచ్చిన వెంటనే నీళ్ళైతే వేసింది. ఇంక వచ్చిన వెంటనే నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. మేమొచ్చేసరికి 12:30 అయిందండి కరెక్ట్‌గా. ఇంకొచ్చిన వెంటనే వంటయితే చేసేసానండి. పప్పు, టమాటా వండాను. ఇంక ఇంట్లో ఆవకాయ ఉంది గదా! ఇంక అవి 2 ఏసుకొని, పెరుగు వేసుకొని తినేసామనమాట. ఇదే మన సైడ్ అనుకోండి, ఈ విధంగా జర్నీ చేసి టైర్డ్ అయిపోయి వచ్చినప్పుడు మనం రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. కర్రీస్ ఏవైనా సరే బయట దొరికేస్తాయి కదండీ! బట్ ఇక్కడ అలా ఉండదనమాట. ఇక్కడ మనం తినే ఫుడ్ కానీ, కర్రీ పాయింట్స్ గానీ అటువంటివేమీ ఉండవు. ఎంత జర్నీ చేసొచ్చినా, టైర్డ్‌గా ఉన్నా, నీరసంగా ఉన్నా, హెల్త్ బాగోకపోయినా, ఎలా ఉన్నా సరే మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక నేను ఆంధ్ర నుంచొచ్చే ప్రతిసారి టమాటా పప్పే వండుతానండి. ఎందుకంటే ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతుంది గదా!
ఇంకా వంట అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి సో భోజనాలు అయితే చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ జర్నీ వ్లాగ్. చాలా సేఫ్‌గా యూపీ అయితే వచ్చేసాము. ఇకపై మీరు విలేజ్ వ్లాగ్స్ మిస్ అవుతారు. నేనైతే మా వాళ్ళందరినీ, మా విలేజ్‌ని కూడా చాలా మిస్ అవుతాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.